సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మ్యాటర్ మీరు వినే ఉంటారు. ఇంకా 8:30 ఆ టైము. ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ ఇక్కడే ఉంది. స్టార్టింగ్ 8 అయింది టైం, కరెక్ట్గా 8 అయి ఉంది. నేను ఇందాక చెప్పిన మీకు బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అవి నేను చూపిస్తాను. వాటి బరువు ఎంత ఉందో చెప్తాను, దాన్ని బట్టి చూద్దాం. సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్. ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లారుజామున 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 5 గంటలకి తెల్లారిపోతుంది కాబట్టి మీరు 5 గంటలకి సంతలోకి రావచ్చు. నేను ఈరోజు కూడా 5 గంటలకి లోపలే వచ్చాను. 3 గంటల దాకా సంతలోనే ఉన్నాను నిన్నంతా. సో చూద్దాం ఈరోజు ధరలు ఎంత కమ్ముడిపోయినా ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో స్టార్టింగ్ ఈ బ్యాచ్ కాడి నుంచే స్టార్ట్ చేద్దాం మనం. ఏమన్నా అమ్ముడిపోలేదా? ఇంకా అవ్వలేదు. సో ఈ బ్యాచ్ చూద్దామండి. ఈ బ్యాచ్ లైవ్ వెయిట్ ఎంత ఉందో చెప్తాను నేను మీకు. లైవ్ వెయిట్ 15 కేజీస్కి తక్కువ అయితే ఉండదు. బరువు వచ్చేసి 15 కేజీలకి కింద బరువు అనేది ఉండవు. ఈ పిల్లలు అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. దీంట్లో ఒక్క పిల్ల ఇదేనా అనుకుంటా, ఇది ఒక్కటేనేమో కొద్దిగా ఇదిగా ఉంది. మిగతా అన్ని 15 కేజీస్ పైన ఉన్నాయి. లైవ్ వెయిట్ ధర ఎంత చెప్పారు ఆయన నోటి ద్వారా వినిపిస్తాను నేను మీకు ఒకసారి. 15,500 చెప్తాను మాట్లాడితే. సో 15,500 ఆయన ఇప్పుడు మనకు వీడియోలో చెప్పింది. ఇందాక నేను వచ్చేసి ఎంత చెప్తా ఉన్నా, నేను కొనాలా ఇవి 100 పిల్లలు కావాలనేసి అడిగినప్పుడు 15,000కి ఇస్తా, 15,000 చెప్తున్నా అన్నాడు. సో ఫైనల్ బేరం ఎంత చెప్తాడో అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్నా ఇప్పుడు బేరం తీసుకుని వస్తే ఒకవేళ ఎంత కుదరగలుగుతున్నా ఇది ఫైనల్గా అంటే అడిగేదాన్ని బట్టి ఉంటుంది. 14:30కి వచ్చేస్తుందా? 14:30. సో ఇది నేను పైన చెప్పిన లెక్క. ఇంకా నిజంగా నేను డబ్బులు పెట్టి బేరం చేయాలంటే 14 లోపల చెప్పమంటాను. అంటే 13,200 300 కాడి నుంచి వెళ్తాను దీనికి బేరం చేయాలంటే. 15 కేజీల పిల్ల ఉంటుంది. దీన్ని కొమ్ము వాటం చూస్తే ఒక 5 నెలల వయసు ఉంటుంది. ఈ బ్యాచ్ వచ్చేసి మనకు గట్టిగా నిలబడితే 14,000 లోపల నిక్రంగా పడిపోయే అవకాశం అయితే దీనికి ఉందన్నమాట. సో ఆయన చెప్పిన బేరం 15,500 ఇప్పుడు మీకు వీడియోలో చెప్పింది. ఇందాక నాకు చెప్పింది 15,000 చెప్పారనమాట. సో ఇప్పుడు నేను ఊరికనే 14:30కి అయిపోతుందా అంటే ఓకే అన్నట్టు కదా ఆయన. సో నిజానికి నేను అడిగితే ఒకవేళ దీన్ని 13,200 300 కాడి నుంచి అడుగుతాను. సో అప్పుడు ఇది 14,000 లోపల ఖచ్చితంగా పడిపోతుంది. లెక్క వచ్చేసి 13,300 500కి తెగిపోతుంది బేరం. సో 15 కేజీ లైవ్ వెయిట్ ఖచ్చితంగా ఉంటుంది. 4-5 నెలల పిల్ల 14,000 లోపలే బేరం ఉంది. ఇది అయిపోతుంది. సో ఇది ఒకటైంది కదా. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకొకరిని చూపిస్తాను నేను మీకు బ్యాచ్లు. సో ఎక్కడ అది ఇదిగో ఇది ఇక్కడ ఒక బ్యాచ్. సో ఈ పిల్ల చూడండి, దీంట్లో కూడా ఇది 20 చిల్లర పిల్లలు ఏమో ఉన్నాయి. ఇవి కూడా 15 కేజీలకు మాత్రం మాత్రం తక్కువ లేదు. ఈ పిల్లలు బాగున్నాయి. ఇంకొక బ్యాచ్ చూపిస్తాను నేను మీకు, అవి కూడా బాగున్నాయి. దీంట్లో కొన్ని అమ్మేసినట్టున్నారు, మొత్తం కట్ట కాదు ఇది. ఇందాక మనం చూసిన దానికి దీంట్లో కొన్ని అమ్మేస్తున్నారు. మొత్తం కట్టగా ఉన్నప్పుడే ఆయన చెప్పిన ధర 16,000 చెప్పారు. ఆయన 16,000 ఆస్కింగ్ ప్రైస్ చెప్పారు. పిల్ల బాగుంది. ఇంతకుముందు మీరు చూసిన పిల్ల కంటే కూడా బెటర్గా ఉంది. ఇది 15 కేజీస్ లైవ్ వెయిట్ అనేది నిక్రంగా ఉంటుంది. అక్కడ చిన్నపిల్ల ఉన్నా కానీ 15 కేజీస్ లైవ్ వెయిట్ అనేది నిక్రంగా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పేది ఇంకొద్ది పెద్ద బ్యాచ్ ఉండింది. ఇది 16,000 ఆయన బేరం చెప్తే దీనికి కూడా ఆల్మోస్ట్ మనం గట్టిగా నిలబడితే 15 లోపల ఖచ్చితంగా తెగిపోయి ఉండేది. ఇది 14:30 లేదా ఆ రేంజ్కి నిక్రంగా తెగిపోయి ఉండేది. 14,000కైనా బ్యాచ్ 8 గంటలు అయింది టైం ఇప్పుడు. ఇది ఒక బ్యాచ్ అయింది కదా. ఇంకొక బ్యాచ్ చూపిస్తాను నేను మీకు, అది కొద్దిగా కదా. సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. 13,800 చెప్పారు. ఏది ఆ బ్యాచ్ ఉందా అమ్ముడిపోయిందా? 8 గంటలు అయింది టైం. అమ్మేశారు బ్యాచ్ అది. సో మన బ్రదర్ కూడా ఒకరు సబ్స్క్రైబర్ వచ్చున్నారు, ఆయన కూడా ఒకసారి మాట్లాడదాం. ఆపర్ ఇదిగో ఈ బండిలో ఉన్నాయి చూడండి, ఎత్తేస్తున్నారు. ఇది పెద్ద పిల్లలా? 17,500 చూపిస్తాం. ఇదిగో ఇక్కడ ఒక 3 బ్యాచ్లు ఉన్నాయి. వీటిని మాట్లాడే ముందు ఇక్కడ రంగులు వేసేస్తున్నారు, అయిపోయినట్టున్నాయి. ఇవి కాలేదు. ఇది వెనకాల వాళ్ళతోటి మాట్లాడుకునేసి వచ్చేసి వీళ్ళని మాట్లాడదాం. గంగాని కలుస్తాం ఒకసారి. నమస్తే బ్రదర్. నమస్తేనా. ఏం పేరు అన్నారన్నా? శివశంకర్ నాయుడు గారు. ఎక్కడి నుంచి బ్రదర్? ముల్కల్ చెరువు, మదన్పల్లి. రైట్, అదే ముల్కల్ చెరువు అంటే మైండ్కి ఎక్కలా సరిగ్గా. సో ఎన్ని పిల్లలు కొన్నావునా మనం ఈరోజు? 40 పిల్లలు. సో లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఎలాంటి పిల్లలు కొన్నావునా? లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ పెట్టాము. పెద్ద పిల్లలు కొన్నారు. ఈసారి ఎన్ని నెలల పిల్లలు కొన్నారన్నా? 4 నెలలు 5 నెలల పిల్లలే కొన్నారు. ఎంత సరే, ధర విషయం పక్కన పెడితే మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయన్నా చెప్పడము? మార్కెట్లో యావరేజ్గా ఉన్నాయి. సో గత మీరు వీడియోస్ చూస్తున్నారు కదా, ఎక్కువ ఉన్నాయనేసి చెప్తా ఉన్నాం. అలా ఉన్నాయా లేదంటే ఈరోజు తగ్గింది అంటారు? ఇప్పుడు మీరు కొన్న పిల్లలు ఎంత పడి ఉన్నాయన్నా జత? 19,000 18,000 ఉన్నాయి.
ఇవి కనిపించేటివి కనిపించేటి 17,000. ఇవి కనిపించేటివి 17,000, మన అక్కడ ఉండేది 19,000. మీరు ఆ తెల్ల పిల్లలు పట్టుకొని ఉన్నారు, సో అవి ధరలు అలాగే ఉంటాయండి. ఇవి వచ్చేటప్పటికి ఎంత పడింది అన్నారు ఇప్పుడు? 17,000. ఎంత బరువు ఉండొచ్చు మీ లెక్క ప్రకారం? 17 కేజీలు 18 కేజీలు. 17-18 కేజీలు ఉంటుంది. 17,000 అనేది పిల్ల కొన్నారు మీరు. ఇది 5 పిల్లలే కొన్నారు మీరు, అంతుగానే సాధారణ. ఎక్కువ కట్టకని ఉంటే ఇంకా తగ్గి ఉండేది. సో బండి మీదన్నా బయటదే ఇక్కడి నుంచి వెళ్తా ఉంది. ఎంత తీసుకున్నారన్న బాడుగా? 9,000 బాడుగా తీసుకున్నారు ముల్కల్ చెరువుకి వచ్చేసి. సో ఆ బ్యాచ్ కూడా చూద్దాం వీలైతే అక్కడికి వెళ్ళేసి. నా లెక్క ప్రకారం రేట్లు పైకే ఉన్నాయి, ఫైనల్గా వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వెళ్తూ ఉన్నాయి. అంతే కదన్నా? ఓకే అన్న. మీరు వచ్చారు, మీరు రాకుండా వీడియో ఎట్లా వస్తుంది? వీళ్ళకా చెప్పాల్సింది, దానికి టాప్ వేయమని చెప్పండి. టాప్ మండిపోతా ఉంది, రేకులు వేయాల్సింది. సరే అన్నా. సో వెంకటేష్ వాళ్ళు ఎత్తేస్తున్నారు. పెద్ద పిల్లలు కూడా చాలానే అమ్ముడిపోయినాయి. సో ఈ బ్యాచ్ ఇలాంటి పిల్లలు కూడా అమ్ముడిపోయినాయి. ఈరోజు వెనకాల బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది, అక్కడ బండికి ఎత్తేస్తున్నారు. సో ఈ నిలబడి ఉండే ఈ 20 బ్యాచ్ ఏమో ఉంది, ఇది అడుగుదాం. ఏం చెప్పినారన్నా? 18 అన్నారు. చూస్తే లవ్ ఎక్కువ అయిపోతుంది. ఆయనే నన్ను చూడటంలా, లవ్ చేయటంలా. వెంకటేష్నా, నువ్వు నాకు అసలు లవే చేయటంలా అసలుకి. ఎంతకి ఇచ్చావుదా వెనకాల బండిలో? 17,200 ఇచ్చిందా? పర్వాలేదు, బాగానే ఉంది. ఇది ఎంత 18,000 చెప్పినావా? 17,200 చెప్తున్నావు. సో ఇది కూడా వచ్చేసి మనకు లైవ్ వెయిట్. మధ్యలో ఒక 4-5 పిల్లలు ఉన్నాయి, 22 కేజీస్ అలా ఉంటాయి. మిగతా ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక 16 కేజీస్ అలా ఉంటాయి. 16 కేజీస్ దాకా ఉండొచ్చు. 17,200 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. వీడియో తీస్తున్నాడు కదా తిరుపతి నుంచి. సో 17,200 అనేది ఆస్కింగ్ ప్రైస్ ఉంది దీనికి. బేరం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్గా. సో ఇక్కడ ఒక కొదాలేమో కనిపిస్తున్నాయి, ఒకసారి వెళ్ళి చూస్తాం. కొదాల పొట్టేళ్ళ దూరం నుంచి చాలా బాగా కనిపిస్తున్నాయి పిల్లలు, ఒకసారి చూద్దాం. సో ఏం చెప్పినారు బాబాయ్? 18,500 బేరం చేయవచ్చు. పిల్ల వచ్చేసి 5 నెలల వయసు ఉంటుంది. పిల్ల వయసు కంటే కూడా కండ బాగా కనిపిస్తుంది. పిల్ల ఎత్తు జాడు అంటే చాలా రేర్ ఇలాంటివి కనిపించేది. కండ ఉండాలా, ప్లస్ ఇటు ఎత్తు జాడు కూడా ఉండాలా. సో ఇది వస్తుంది. మీరు 100 కేజీలు 70 కేజీలు అంటూ ఉంటారు కదా. సో ఇలాంటి పొట్టలు వస్తూ ఉంటాయి, 1-2. ఇది బాగా ఉంది చూడండి. కాళ్ళు మిగతా వాటికి వీటికి దీనికి చూడండి సపరేట్గా మీకు తేడా తెలుస్తుంది. మిగతా దాని కాళ్ళు ఎట్టున్నాయి, దాని కాళ్ళు ఎట్టు ఉంది. అలాగే దాని బాడీ షేప్ కూడా చూడొచ్చు. అది వస్తాయి హెవీ సైజులో రావడానికి. 80 కేజీలు 100 కేజీలు అంటారు కదా, అలా వస్తుంది ఆ పొట్టేళ్ళు. సో 18,500 అనేది దీనికి బేరం చెప్పినారు. 18,500 అనేది. లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఒక 18 నుంచి 20 కేజీలు దాకా ఉంటాయి. కానీ బరువు కనిపించదు. తూకం వేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఒక 18-19 కేజీల బరువుతోటి ఉంటుంది. ఇది బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఎంతకైనా ఉన్నాయా? సో ఏం చెప్పినారు బాబాయ్? 17,500 చెప్తున్నాం. 17,500. సో 17,500 ఆస్కింగ్ ప్రైస్. నేను ముందుకు వెళ్తా, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. 17,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ ఉంది. 17,500 అనేది. సో ఇది కూడా 5 నెలలు పైబడిన పిల్ల ఉంటుంది. 5 నెలలు ఉంటుంది, 5 నెలలు పైబడిన పిల్ల. ఆ 3-4 ఉన్నాయి. సో 17,500 బేరం ఉంది. బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ బ్యాచ్కి. సో ఫైనల్గా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఇది ఎత్తిస్తున్నారా ఉందా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ బ్యాచ్లో కూడా 4-5 నెలల పిల్లలే ఉన్నాయి ఎక్కువగా. 3 నెలల పిల్లలు అనేవి లేవులేదు. 4-5 నెలల పిల్లలు ఉన్నాయి. ఇది ఒక్కటే కనిపిస్తుంది. దీని వయసు తక్కువ ఉంది, కొమ్ము వచ్చింది. 35 పిల్లలు ఉన్నాయంట. ఏం బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో పిల్లలు బాగానే ఉన్నాయి, ఇవి అమ్ముడుపోలేదు. ఎంత బేరం చెప్తే ఎందుకు ఆగి ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సో పిల్లలన్నీ నీట్గానే ఉన్నాయి. సో ఏం బేరం ఉందో అడిగి తెలుసుకుందాం అసలు. ఏం బేరం 15 కేజీల బరువు ఈజీగా ఉంటుంది. ఆ మధ్యలోటివి 20 కేజీలు కూడా ఉంటాయి అవి. సో ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం. సో ఇది కూడా 17,500 చెప్పినారంట. పిల్లలు అయితే బాగానే ఉన్నాయి. నాకు తెలిసి బేరం తెగకపోవడానికి రీజన్ మాట అది ఒక్కటే అయి ఉంటుంది. పిల్ల బాగుంది, ధర కూడా సెట్ అవుతుంది, బాగానే ఉంది. ఇది 17,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారంట. పిల్లలు బాగానే ఉన్నాయి. 17,500. సో మార్కెట్ 8 గంటలకి క్లోజ్ అయిపోయేటట్టుగానే కనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి పిల్లలు, అవన్నీ ట్రేడింగ్కి వెళ్తాయి. మార్కెట్ 3 రకాలు 4 రకాలు జరుగుతుందండి ఇక్కడ. సో ఒకటి వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఇక్కడ కొనేసి ఇక్కడే అమ్మేస్తారు ఒక రకంగా. ఒకరు ఇక్కడ కొనేసి వేరే సంతలు తీసుకుని పోయి అమ్ముకుంటారు. సో ఇది వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 14,000 లోపల అమ్ముడిపోతాయి అనేసి. ఇప్పుడు 14,200కి అమ్ముడిపోయినాయంట ఇవి.
అదే మనం కనుక అయితే మనం రెగ్యులర్గా కొంటాం కాబట్టి ఈసారి తక్కువకి ఇస్తే రెండోసారి కూడా మన దగ్గరికి వస్తాడని చెప్పి ఇంకా తగ్గి ఉండేది అది. నా లెక్క ప్రకారం ఖచ్చితంగా నేను చెప్పిన స్టార్టింగ్లో ఏదైతే ధర చెప్పానో అయిపోయి ఉంటుంది. పిలిచారు మీరు కాదంటారు. నేను అప్పటికే 100-160 కొని ఉన్నా అప్పటికే. సో ఆ లెక్కన నేను 13,500 గట్టా నాకు వచ్చి ఉండేటివి ఇవి ఒకవేళ నేను కొని ఉంటే. సో ఇప్పుడు 14,200కి అమ్ముడుపోయినాయి ఇవి స్టార్టింగ్లో చెప్పిన బ్యాచ్. సో ఈ బ్యాచ్ కూడా కొన్నారు. ఇది ఎంత పడిందో ఇది అడిగి తెలుసుకోలేదు మనం. ఇది ఎంతకి ఇచ్చారు బాబాయ్? ఇది ఎంతకి ఇచ్చారు? నమ్మలేదు బాబు, మేము తెచ్చుకున్నాం. ఏం బండికి ఎత్తేస్తున్నారు? అవి ఎత్తుతున్నా. ఓకే, అది ఎవరు? 14,800కి అమ్ముడిపోయినాయంట అవి. అది కూడా ఆల్మోస్ట్ అక్కడికే ఉన్నాయి లైవ్ అయితే. నీ బ్యాచేనా ఇదే? 14,800. మూడో బ్యాచ్ ఏది? మూడో బ్యాచ్ ఏదైనా ఇందాక నుంచి ఎత్తుకుతున్నాను కదా నేను, అదే మూడో బ్యాచ్. 14,800కి అమ్ముడిపోయిందంట. వీళ్ళు కూడా చెప్పడం ఎంత చెప్పారు నాకు దారం అని చెప్పడం 16,500 చెప్పారు. రైట్. ఈ 3 బ్యాచ్లు బాగున్నాయనేసి నేను సిద్దిపేట వాళ్ళకి ఇప్పించాలనేసి చూసాం. కానీ అన్న అప్పటికే 110 కొనేసి ఉన్నారు కాబట్టి దాన్ని బేరం చేయలేకపోయినాం. సో రేట్లు మనం బేరం చేసే విధానాన్ని బట్టి, మార్కెట్లో ఉండే మనిషిని బట్టి బేరం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఇది చెప్పేవాళ్ళు ఉండరు. ఇక్కడ ఇందాక నేను అన్నట్టుగా 3 రకాలుగా బేరం నడుస్తుంది. ఇది ఎలా చెప్పినారు బాబాయ్? ఇది ఎంత చెప్పినారు? 18,000 చెప్పినారు బేరం. ఇది కూడా లైవ్ వెయిట్ మనకు 17 అట్లా ఉంటాయి. మధ్యలో 3 పిల్లలు ఉన్నాయి. 18,000 అనేది బేరం చెప్పినారు. 2 ఉన్నాయి. సో ఇలాగా ఇక్కడ సంతలో ఏంటంటే బయట నుంచి వెతికి పట్టుకొని వచ్చేసి సంతలోకి రాగానే అమ్ముకునే వాళ్ళు ఒకరు ఉంటారు. అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ఇక్కడ కట్టి అమ్ముకునే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఇక్కడి నుంచి తీసుకుని పోసి వేరే సంతలకు వేసి అమ్ముకునే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. సో ఇలాగా రకరకాలుగా ఉంటుంది అన్నమాట సంత. మనం బేరం చేసే విధానాన్ని బట్టి మనకు పొట్టేళ్ళు దొరుకుతూ ఉంటాయి. సో ఈ పెద్ద పొట్టేళ్ళు బ్రదర్ ఫైనల్గా కొన్నాడు. చాలాసేపటి నుంచి తిరిగి కొనేసాడు. ఇప్పుడు మొత్తానికి అయిపోయింది అనుకుంటాను బేరం. ఏం అయిపోయిందా? ఏం అవ్వలేదు ఇంకా ఎంత కడుగుతున్నారు? సో దీనికి కూడా బేరం అవుతుంది. ఏదో ఫోన్ వస్తుంది నాకు, గొర్రెలు వీడియో తీయాలా, వెళ్ళి చూసుకొని వెళ్తాం. సో ఇదేంటి బ్రదర్ వీడియో వచ్చేటప్పటికి నేను రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాను. ఇంక మార్చల్లాగా వెళ్ళాలనేసి చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా, అవ్వటం లేదు. వెళ్దాం, మార్చల్లాగా వెళ్దాం, అలాగే పీలర్ కూడా వెళ్దాం. కొద్దిగా ఈ 2 ఫోన్లు సరిపోవడంలో ఇంకో కొత్త ఫోన్ కొనాలా, కొన్నాక వెళ్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.